హాయ్ గాయ్స్, టెస్లా నుంచి చెక్ అయితే వచ్చేసింది. ఎంత వచ్చింది, ఎంత వచ్చి ఉండొచ్చు గెస్ చేయగలరా? స్వాతి రా. ఏంటి సో టెస్లా చెక్ ఎప్పుడు ఓపెన్ చేద్దామా ఎంత ఉంది అని. ఏంటి అంత నవ్వుకుని చెప్తున్నారు? ఏంటి టెస్లా చెక్ నవ్వుకుని చెప్పరా, ఏడ్చుకొని చెప్తారా? సిచ్యువేషన్ లో వచ్చిన చెక్ ఏ సిచ్యువేషన్ లో వచ్చినా మీకు తెలిసిందే చేస్తామని చెప్తున్నాం, ఓకేనా? మళ్ళీ నేను నవ్వుతూ ఏదో ఫ్రీగా వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మనమే కదా అడవి. అలాగైతేనే వచ్చింది కదా, యాక్సిడెంట్ అయ్యి నేను చూస్తాను, ఫస్ట్ నేను చూస్తాను. యాక్సిడెంట్ అయ్యి కర్మ అయితే. ఓకే, హ్యాపీనా? హ్యాపీ కదా, చెప్పు. చెక్ నవ్వుకుని చెప్పరా, ఏడ్చుకొని చెప్తారా? సిచ్యువేషన్ లో వచ్చిన చెక్ ఏ సిచ్యువేషన్ లో వచ్చినా మీకు తెలిసిందే. అందరికి ఎవరెవరైనా కొత్తగా చూస్తే మన టెస్లా స్వాతికి నేను ఒక సర్ప్రైజ్ పార్టీ సర్ప్రైజ్ యానివర్సరీ 25వ యానివర్సరీకి సర్ప్రైజ్గా మోడల్ బైక్ కొన్నా. అది కొన్న కొద్ది రోజులకే పెద్ద టోర్నడో వచ్చింది. పెద్ద టోర్నడో వచ్చి ఏమైపోయింది, మన ఇంటి ముందర చెట్టు టెస్లా మీద పడిపోయి మొత్తం యూజ్లెస్ అయిపోయింది. సో అదేమో మొత్తానికి అసెస్మెంట్ కోసం తీసుకెళ్ళిపోయారు. అడ్జస్టర్ తీసుకెళ్ళిపోయారు. ఒక క్లిప్ పెడతాను, అది వెళ్ళిపోతుంటే మనకు ఎలా అనిపించింది అని పాత క్లిప్ ఉంటే అది పెడతాను. అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎప్పటికీ రెస్పాన్స్ లేదు. దాన్ని ఆ ఎస్ఎస్ఆర్ అని ఈ ఎస్ఎస్ఆర్ అని మొత్తానికి డబ్బులు ఎంతో డిసైడ్ చేసి, నాకు తెలిసి ఎంతో, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈమెయిల్ చెప్పారు నీ టెస్లాకి ఎంత ఇస్తామని. కానీ ఈ చెక్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, అంతవరకు ఆగడానికి ఓపిక లేక నేను వెళ్ళి కొత్తది ఇంకోటి కొనేసాను. మీరు ఆల్రెడీ అది చూసారు, కొత్తది కూడా కొనేసాను. సో ఈ చెక్ రాకుండా, యూజువల్గా ఈ చెక్ వచ్చాక మనం ఈ డబ్బులు వేసుకొని కొనుక్కోవచ్చు. నాకంతా మొత్తానికి నార్త్ కేరళైనా వెళ్ళి కొత్త టెస్లా అయితే తెచ్చేసాను, ఓకేనా? సో ఇప్పుడు ఎంత వచ్చిందో, ఈ డబ్బులు ఎంత వస్తే దీంతో ఏం చేద్దాం కూడా ఓపెన్ చేసాక చెప్తాను. ఇప్పుడు ఓపెన్ చేయనా ఏంటి? ఎంత టైం తెలుసు కదా, చేంజ్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేయాలి వద్దా? లేదు వచ్చాక. ఇప్పుడు లేదు, ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్తున్నాం కదా, వచ్చాక చూద్దాం. సో బర్త్డే పార్టీకి వెళ్తున్నాం ఇప్పుడు. ఆ బర్త్డే పార్టీ నుంచి వచ్చాక ఓపెన్ చేసి ఏం చేయాలో కూడా చెప్తాను. ఇంతకుముందు అమ్మ సింబాతో ఆడుకుంటున్నారు. వెళ్ళే ముందు ఒక్కసారి ఆ క్లిప్ చూపిస్తాను. సింబా బాబు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడో మీరు చూడండి. సో ఆ సింబా బాబు క్లిప్ ఇక్కడ పెట్టి అది అయిపోయాక మనం అశోక్ ఇంటికి పార్టీకి వెళ్ళి ఆ బర్త్డే పార్టీ అయిపోయాక ఇది ఓపెన్ చేసి మీకు చాలా చూపిస్తాను. అంతేకాకుండా మొన్న ఒకసారి కరెన్సీ బిన్ చూపించాను, ఆ కరెన్సీ బిన్ కూడా సెట్ అయిపోయింది, అది కూడా ఒకసారి చూపిస్తాను, ఓకేనా? లెట్స్ డూ ఇట్. కొంచెం దూరంగా వేసారు అటువైపు లెఫ్ట్ సైడ్. అలాగే జంప్ చేసి పట్టుకుందాం. సింబా ప్లే టైం. సింబా బాబు ప్లే టైం. డాడీ పిలుస్తున్నాడు చూడు. గో 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 వేసి బస్. ఆ లోపలికి వెళ్ళి ఆ కొమ్మలు అన్నీ అంటుకుంటాయి కదా, అవన్నీ క్లీన్ చేయాలి రాగానే. దా సింబా గుచ్చుకుంటాయి ఆడికి, అవి షార్ప్గా ఉన్నాయి కదా. గుచ్చుకున్నానా బంగారం? గుచ్చుకున్నారా బాబు? పైకి వచ్చి క్లీన్ చేస్తాలే సింబా. ఇది సింబాతోని డైలీ చోర్. ఇది ల్యాండ్స్కేప్ అని పిలిచాను. మొత్తం ల్యాండ్స్కేప్ వచ్చి ఈ ప్యాచ్లన్నీ కవర్ చేసి ముందుకి ట్రీస్ అన్నీ. సో కిచెన్ గార్డెన్ ఎప్పుడు వేసేది, ఈసారి ఏడిసింది. చెప్పే కదా మనం $500 కిచెన్ గార్డెన్ వేస్తే $50 వెజిటబుల్స్ వస్తాయి. అందుకే నేను ఇద్దని చెప్పాను. కానీ ఇక్కడ బెడ్ అయితే ఉంది, టైంపాస్కి వేయచ్చు, నేనే ఒళ్ళు వంచి చేయొచ్చు, కానీ మనకి ఒళ్ళు వంగదు, అది విషయం. చేయొచ్చు కానీ ట్రై చేద్దాం. ఏదైనా ఈజీది పుదీనా లాంటిది పెట్టేస్తే బోల్డ్ అంత వస్తుంది అన్నమాట. అంటే బోల్డ్ అంత కాప్ వస్తుంది అంట, దట్స్ వాట్ ఐ మీన్. అదేంటమ్మా నువ్వు వేసుకున్నావు నీ హ్యాండ్కి, నీ చేతికి అదే ఫిట్ బిట్టా? వాచ్ లాగా ఉంది కదా, అదేంటిది? వాచ్ కాదు, అది హార్ట్ మానిటరా, బీపీ మానిటరా ఏంటి? సరే ఓకే 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 సరే
ఓకే సింబా బాబు, డాడీ పిలుస్తున్నాడు. ఓకే బాబు. సో రిచ్మండ్లో టైము ఈవినింగ్ 8 o'clock. 8:15 8:15 యాక్చువల్లీ. సో మ్యాథ్స్ మన పాత కార్వి. సో పాత కార్లోనే అన్నీ పడిపోయాయి కదా, అవి ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మన కొత్త కార్కి మ్యాథ్స్ లేవు, కొనాలి, ఇంకా కొందాం సూన్. సో వెళ్ళిపోదాం అశోక్ వాళ్ళ ఇంటికి. సో మీకు ఇంతకుముందు చెప్పాం కదా, రిచ్మండ్లో ఎక్కడికి వెళ్ళాలన్నా 5 నిమిషాలే మ్యాక్సిమం. సో అశోక్ ఇంటికి వెళ్ళాలన్నా కూడా 5 నిమిషాలు. వెళ్ళిపోదాం ఇంకా, లెట్స్ గో. మెషిన్స్ మీద డిపెండెన్సీ ఎక్కువైపోతుంది. ఈ ఎఫ్ఎస్డి చేశాక అసలు మామూలుగా డ్రైవ్ చేయాలనిపించట్లే. సో మనం మెషిన్స్ మీద డిపెండెన్సీ అయితే తగ్గించుకోవాలి. ఇదిగోండి ఈవినింగ్ 8:15కి అమెరికాలో ఎలా ఉంది. సో ఇంకా సమ్మర్ రాలే కదా పూర్తిగా, మనం ఇంకా స్ప్రింగ్ ఎండ్లో ఉన్నాం. సమ్మర్ వచ్చేస్తే మనకి 9 వరకు కూడా లైట్ ఉంటుంది, మీకు తెలిసిందే కాబట్టి చూపిస్తున్నా. సో ఇప్పుడు కరెక్ట్గా టైము 8:59 అన్నమాట. సో ఈ రోడ్లోని ఎన్ని లక్షల సార్లు వెళ్ళాము. మొన్న కొత్త కారు కొన్నప్పుడు నా పాత ఇంటి రోడ్డు మీద కూడా వెళ్ళామంట ఇలాగే. అప్పుడు అనుకున్నా ఎన్నిసార్లు డ్రైవ్ చేసాం ఈ రోడ్డు మీద అని. సో వెళ్తున్నాం బర్త్డే పార్టీకి. అండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. అశోక్ మీకు తెలుసు కదా, మొన్న నాకు టెస్లా గురించి తీసుకెళ్ళాడు, చాలా వీడియోస్లో చేసాం కదా. సో జస్ట్ విష్ చేయడానికి వచ్చామన్నమాట. సో ఆ కారే మనకు తీసుకెళ్ళింది, నార్త్ కేరళ తీసుకెళ్ళింది కదా టెస్లా. ఈ టెస్లాలోనే వెళ్ళాం మనం. సో లైట్లు అన్నీ బాగున్నాయి కదా, నైస్, బాగా పెట్టాడు. మన ఇంటికి కూడా చేద్దాంలాగా వెళ్తున్నాం. లోపల రికార్డ్ చేస్తాను లేదు నాకు తెలియదు, కానీ వెళ్తున్నాం. సో యాజ్ ఆల్వేస్ లేట్ కదా. సో పార్టీ అందరూ కింద ఉన్నారు, కిందకి వెళ్దాం. ఒక్కసారి బేస్మెంట్లో జరుగుతుంది పార్టీ. సో లెట్స్ గో. పార్టీకి బార్ టెండర్ని పెట్టి ఈ డ్రింక్స్ అని పెట్టాడు మావాడు. బార్ చూసారు కదా, కాక్టైల్స్. మనం వర్జిన్ డ్రింక్ కాబట్టి నా కోసం ఆవిడ స్పెషల్గా వర్జిన్ డ్రింక్ చేస్తుంది. సో టెకీలా ఇవన్నీ రకాలు. So you're gonna make me, what is it? Spicy margarita. I'm gonna make you a spicy, a virgin. Virgin, of course, Virgin is of without course. alcohol. Virgin, because they don't drink. So what I did first was What did you take make? the lime, Okay. put it around here, Lime and then the chili powder. Ah, there you and go. then it'll stick to this. Nice. And then root beer, huh? It was ginger beer. Ginger beer. So ginger beer, club soda. Ginger beer. And club soda. That సో ఇది మన డ్రింక్ మనం తాగం కాబట్టి, కాకపోతే ఇన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి మనకి అవేవి ఇంకో తెలియదు కానీ మొత్తం చూపిస్తున్నా. బల్బేజ్. సో ఇవన్నీ డ్రింక్స్ ఇవాళ పార్టీకి. I think I gave you the spicy. Yeah, the spicy So one. this is sugar and water together. Yes. With jalapeno. Jalapeno in it. Yeah, You just that's boil very. it in there. All right, that's very important. So some kind of ginger beer, ginger ale, ginger beer, club soda, lemon and jalapeno. And jalapeno. Very nice. Really tasted good though. Yeah. Thank you so much. సో ఇది మాట బార్. మళ్ళీ చూపిస్తున్నా డ్రింక్లు. థ్యాంక్ యూ. You're welcome. ఇది మన డ్రింక్ ఇవాళ పార్టీకి. సో ఫుడ్ కూడా అన్ని రకాలు ఉన్నాయి. పానీపూరి తిన్నా ఇప్పుడే, పానీపూరి, మిర్చి బజ్జీ. సో బర్త్డే కేక్ అయితే రెడీ చేసేస్తున్నారు. లెట్స్ పార్టీ. సో ఒక రెగ్యులర్ బర్త్డే పార్టీ అయినా మనోడు ఎక్కడ కాంప్రమైజ్ అవడు. పానీపూరి ఫుల్ స్కేల్ తెప్పిస్తే నేను పానీపూరి తినేసరికే నాకు కడుపు నిండిపోయింది. ఇదిగోండి మ్యూజిక్ సిస్టము మొత్తం దురందర్ పాటలు ఇంకా రచ్చ కొట్టేస్తున్నాడు, ఓన్లీ దురందర్. సో పానీపూరి తినేసాను, కడుపు నిండిపోయింది. ఆ తర్వాత మిర్చి బజ్జీ కూడా తిందాం అనుకున్నా, ఒక 3 లాగించేసరికి అయిపోయింది, ఖాళీ లేదు. ఇదిగోండి వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా, ఆ తర్వాత మటన్ అయితే అబ్బబ్బబ్బబ్బా అశోక్ వాళ్ళ నేబర్ ఆవిడ చేసింది, చాలా బాగా చేసింది. ఆ తర్వాత ఇదేంటో తెలియదు నాకు, సంథింగ్ ఇది కూడా ఏదో ఏంటో తెలియదులే, బట్ ఇట్స్ ఓకే. ఇందులోని పల్లీలు ఉన్నాయి కాబట్టి ఇదేదో వెజిటేరియన్ డిష్ అనుకుంటున్నా. ఇదేమో చికెన్ మంచూరియా చెప్పే కదా. సో
ఇంకా ఏమున్నాయి, మటన్ అయితే అదిరిపోయింది. ఇంకా బిర్యానీలు కూడా సూపర్ ఉంది. ఇది చికెన్ బిర్యానీ, ఈ పక్కన వెజ్ చౌమీన్. సో నీవేవి తినలేదు, మటన్ మాత్రం తిన్నా బాగా, చాలా టేస్టీగా ఉంది అని మటన్. ఆ తర్వాత డెజర్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ డెజర్ట్స్ 1 2 3 4 5 6 7 8 రకాలు. ఆ తర్వాత డిప్స్తోని ఫ్రూట్స్ ఉన్నాయి, ఎవరు తింటారు అవి కోసుకుంటే తినేయచ్చు, కానీ కోసలేవు కదా. ఆ తర్వాత రకరకాల చిప్స్ అండ్ డిప్స్. సో ఇదన్నమాట మన పార్టీ. సో కూల్ నైస్ టైము, ఎవ్రీ ఇయర్లో చేస్తాడు. మెయిన్ ఏంటంటే ఈ చిన్న పార్టీకి కూడా ఆయన బార్టెండర్ని పెట్టాడు అనమాట, డెడికేటెడ్గా బార్టెండర్. మనం ఎందుకని ఏమంటే మా ఫ్రెండ్ బాబా ఫుల్ చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇదన్నమాట జస్ట్ ఫుడ్. టైం ఎంత అయింది తెలుసా? రాత్రి 1 o'clock అయింది. మనోడు వదలడు కదా, ఎంతకీ వదలడు. లాస్ట్కి చెప్పకుండా వచ్చేసాడు. ఇంకా 5 నిమిషాలు ఆగు, ఇంకా 5 నిమిషాలు ఆగు అంటుంటే చేయకుండా వచ్చేసాను. మన చెక్ మోస్ట్ ఇంపార్టెంట్ అసలు వీడియో స్టార్ట్ చేసింది. ఓకే, సింబా గడు చూసారా, నా కోసం పడుకోకుండా ఉన్నాడు. సింబా, ఇంత రాత్రి అయినా పడుకోకుండా ఉంటే ఎలాగరా? కాదు, నీకు ఇంత డిపెండెన్సీ మా మీద ఉంటే ఎలాగరా? చూసారా, ప్యాక్ చేస్తానండి ఒకసారి. సో రాత్రి అయినా పడుకోకుండా 1 గంట వరకు లేచి ఉన్నాడు బాబు. ఒకసారి మనం మెయిన్ చెక్ ఓపెన్ చేద్దాం. ఆ తర్వాత చాలా ఇంట్లోని చేయించాలి, ఫ్లోర్ మార్పించాలి, ఫ్లోర్ కలర్ మార్పించాలి, వాల్నట్కి క్యాబినెట్స్ మార్పించాలి, ఇవన్నీ. సో ఇట్స్ గోన్ బి బిజీ. కాకపోతే ఎంత డబ్బులు వచ్చే చూద్దాం, ఆ డబ్బులతో ఏం చేయాలో చూద్దాం. ఓకేనా, స్టాండ్ పెడుతున్నాయి ఇక్కడ ఒకసారి. స్వాతిరా. సో ఇదిగోండి, అమ్మ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం అక్కడ చిందరవందరగా పడేసినవన్నీ రకరకాల నోట్లు. ఇందులో చాలా వాల్యుబుల్, ఇలాంటివి మూడు ట్రేలు వచ్చాయి. ఇంకా ఇవన్నీ వాల్యుబుల్ కరెన్సీలు, ఇవన్నీ వచ్చాయి. ఇన్ని 3 ట్రేలు, ఇంకో ట్రే పైన ఉంది. ఇందులోంచి మోస్ట్ వాల్యుబుల్వి అయితే తీసాను కొన్ని. సో ఇవన్నీ మన కరెన్సీలు. అందులోని ఇదిగోండి, ఇండియా కరెన్సీ ఎంత దొరికిందో చూపిస్తా ఒకసారి. అంటే ఈ లోపల సూట్ కేసులో ఎంత కరెన్సీ దొరికిందో. సో వేరే సూట్ కేసులో, పాత సూట్ కేసులో ఇన్ని డబ్బులు. ఇండియా వెళ్ళినప్పుడల్లా డబ్బులు లేవు, ఆడిని అడుక్కోవడం, ఈయన అడుక్కోవడం, అరే మార్చరా అని. ఇవన్నీ ఎతికితే ఇంత కరెన్సీ నోట్ దొరికింది. సో నెక్స్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నాకు ఇబ్బంది లేకుండా సంతోషంగా హ్యాపీగా గడిచిపోతుంది అన్నమాట. ఓకేనా గైస్? బై ద వే, ఇవి ప్రమోషన్ అనుకోండి, ఏమనుకోండి, ఇది నేను వాళ్ళకి ప్రమోట్ ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యారు కాబట్టి. మీకు గుర్తుందా కింగ్స్ పికిల్స్? ఆ రోజు మనం హోల్ అన్బాక్సింగ్ వీడియో చేసాం. అది అంతా చేశాక మా ఫ్రెండ్స్ చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు. ఆర్డర్ పెట్టుకుంటే నేను అడిగాను, అందరూ ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదా, ఏదైనా కూపాన్ ఇవ్వు అని. మళ్ళీ చెప్తున్నా, ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. కింగ్స్ పికిల్స్ అని నేను డబ్బులు తీసుకోలేదు. వాళ్ళకి పంపిస్తాను ప్రోడక్ట్ అంటే తప్పకుండా రివ్యూ చేద్దాం, నాకు పికిల్స్ వస్తాయని. ఈ పికిల్స్ అయితే నేను మటన్ పికిల్ ట్రై చేశాను. మటన్ పికిల్ వా ఏమన్నా ఉందా, సూపర్ ఉంది. గోంగూర మటనా, రెగ్యులర్ మటనా? గోంగూర మటన్ అదిరిపోయింది. ఇవన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇలాంటివి 10 ప్యాకెట్స్ మనకు వచ్చాయి, 10 స్వీట్ డబ్బాలు వచ్చాయి, మీకు తెలిసిందే కదా. సో బేసిక్గా ఎవరైనా US నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూరప్ నుంచి, ఎనీవేర్ మీరు అప్లై చేద్దాం అనుకుంటే, మా ఫ్రెండ్ నిన్న $100 ఇచ్చుకున్నాడు. సో నా కూపన్ కోడ్ రవి కింగ్స్ 10 RAVIKINGS 10 ఈ కూపాన్ వాడితే 10%. కింగ్స్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, ఇప్పటిదాకా మేము ఎవరికి ఇవ్వలేదు, ఫస్ట్ టైం మీరు అడిగామని ఇస్తున్నారండి. మళ్ళీ చెప్తున్నా, ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, నేనేమి డబ్బులు తీసుకోలేదు వాళ్ళ దగ్గర. సో మీకు కొనుక్కోవాలి అంటే మీకు $10 $20 మిగులుతుందని మీకోసం చెప్తున్నా. రవి కింగ్స్ 10 ఒకవేళ మీరు ఆర్డర్ ఇచ్చినట్టయితే మర్చిపోకుండా. కింగ్స్ ఏంటిది వెబ్సైట్? kingspremiumpickles.com అనుకుంటా. kingspremiumpickles.com. సో పార్టీ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. స్వాతి, పార్టీలో నీకేం నచ్చింది ఎక్కువ? ఫుడ్ ఐటమా లేకపోతే వాళ్ళ ప్రేమలా? ప్రేమ కాదు, ఫుడ్ ఐటమ్ ఏం నచ్చింది? నాకు ఆ కేక్ ఇంకా మటన్ నచ్చింది. మటన్ నచ్చిందా? మటన్ చేసిన అమ్మాయి పేరు కూడా స్వాతినే. తెలుసు, చాలా క్లోజ్. స్వాతి. సో అందరికి నేను ఏం చెప్పానంటే, హే స్వాతి చేసింది మటన్ ఎలా ఉంది అని. సో ఏ స్వాతి. సో అదైపోయింది. నాకేం నచ్చింది బాగుంది అంటే నేనేదో ఫీల్ అయిపోయింది. ఆ తర్వాత నాకు నచ్చింది ఏంటంటే, బార్లో పెట్టాడు కదా,
ఇంత చిన్న పార్టీ అని కూడా బార్ టెండర్ని పెట్టి అక్కడ నాకు ఒక వర్జిన్ మోయిటో కాదు మార్గరిటా వర్జిన్ మార్గరేట్ చేసింది. చాలా బాగుంది. నేను 5 డ్రింకులు తాగాను. 5 ఒకటి కాదు కానీ వర్జిన్ డ్రింక్. అదే ఆల్కహాల్ అయితే మిగతా వాళ్ళకి సరే 5. సో ఇప్పుడు చెక్ ఓపెన్ చేసేద్దాం. చెక్ ఓపెన్ చేశాక ఏం చేస్తాం చెప్తున్నాం, ఓకేనా? మళ్ళీ మీరు నవ్వుతూ ఏదో ఫ్రీగా వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఫ్రీ మనమే కదా అడ్డవి. అలాగైతేనే వచ్చింది కదా. యాక్సిడెంట్ అయ్యి నేను చూస్తాను ఫస్ట్. నేను చూస్తాను. యాక్సిడెంట్ అయ్యి కర్మ అయితే ఓకే. హ్యాపీనా? హ్యాపీ కదా? చెప్పు. మీరు అడ్జస్ట్ ఏమంటే చెప్పింది కదా. నాకు చెప్పింది, నీకు చెప్పలేదు. సంతోషం కదా? సంతోషం అంటే బాధగా ఉంది. సంతోషం ఎందుకు బాధగా ఉంది? ఎందుకంటే ఏ విషయంలో వచ్చింది చెక్ మీరు అది అలా మర్చిపోవాలి. కాదు, అంటే ఇప్పుడు మనం లేదు ఐఎమ్ హ్యాపీ విత్ ద చెక్ కానీ బాధగా ఉంది కొంచెం. దేనికి బాధపడడానికి కూడా అర్థం ఉండదు. సో గైస్, మొత్తానికి మన చెక్ ఎంత వచ్చిందో మీకు చెప్పేసాను. ఎగ్జాక్ట్ డబ్బులు చెప్పను కానీ నేనైతే ఆ టెస్లా ఎంతకి కొన్నానో దానికన్నా $300 మాత్రం తక్కువ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఫుల్ ప్రైస్ అప్రైజల్. నాకు మా ఫ్రెండ్స్ అందరూ భయపెట్టేశారు. యూజువల్గా కొత్త కారు ఇలా బయటికి వెళ్తే చాలు 10% పోతుంది, లేకపోతే పార్కింగ్ లాట్ నుంచి రాగానే 10% పోతుంది. ఏదైనా కొత్త కారు పాత కారు కదా. కొత్త కారు డీలర్ దగ్గర తీసుకోవడం వేరు, ఇంటికి వచ్చి సేక మనం మారిపోవడం వేరు. కానీ అడ్జస్టర్తో మాట్లాడి అడ్జస్టర్కేమో కొత్త వాల్యూ కార్స్ ఇలానే లోకల్ ఏరియాలో ఉన్నవన్నీ నేను పంపించాను. వాళ్ళు దానికి అడ్జస్ట్ చేసి మొత్తానికి నేను టోటల్గా ఎంత కొన్నానో దానికి $300 తగ్గించి ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఫుల్ చెక్ వచ్చేసింది. తర్వాత అది అవ్వడం వల్ల మీకు తెలుసు కదా, రెండో కార్ తీసుకున్నప్పుడు నాకు ఫ్రీగా వీల్స్ అప్గ్రేడ్ ఇంకేవో అప్గ్రేడ్ ఇచ్చాడు. సో బేసిక్గా అనకూడదు కానీ యాక్సిడెంట్ అయ్యడం వల్ల సేమ్ ఎగ్జాక్ట్ కార్ తీసుకోవడమే కాకుండా కొంచెం ఒక లూజ్ చేంజ్, కొంచెం పాకెట్ మనీ మిగిలింది. పాకెట్ మనీ మిగిలితే ఏం చేస్తాం? ఎక్కడికోదానికి వెకేషన్ వెళ్ళిపోతాం, ఎక్కడికో తెలియదు. సో ఇప్పుడు నేనేమనుకున్నా అంటే ఈ చెక్ ఆల్రెడీ కొనేసాను కాబట్టి లోకల్గా క్యాప్ లోన్లోని తెలుసు ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉండవు. మామూలు సేవింగ్స్ అకౌంట్లో 1%, 2% అలా వస్తుంది. కొన్ని అకౌంట్లు వేస్తే ఓన్లీ 3% వస్తుంది. క్యాప్ లోన్లో స్పెషల్ ప్రమోషన్ ఒకటి ఉంది. అది 4.1% 11 నెలలకి ఏదో స్పెషల్ ప్రమోషన్ జరుగుతుంది. సో ఈ డబ్బులు వెళ్ళి అలాగా 11 నెలలకి వేసేస్తాం. ఇవన్నీ ఎప్పుడు ఆలోచించాలండి? చెక్ ఇవ్వాలి వస్తే ఎప్పుడు ఆలోచిస్తానంటే మన బ్రెయిన్ ఆల్వేస్ వర్కింగ్. నీకు నాకు తేడా ఏంటంటే నేను ఇలా నిల్చుంటుంటానా, వేరే వాళ్ళతో మాట్లాడుతుంటుంటానా, నెక్స్ట్ ట్రిప్ ఎందుకంటే మీరు అవే నేను ఎన్నో ఆలోచించాలి. సో నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించేస్తుంటా, ఏం చేయాలో ఆలోచించేస్తుంటా, ఏ కలర్స్ ఆలోచించేస్తుంటా, అన్నీ చేసేస్తుంటా. నెక్స్ట్ ట్రిప్ అనుష్క అను వస్తుంది నెక్స్ట్ ట్రిప్. సో అనుతో కలిసి మేము అను అంది నాన్న ఎక్కడికైనా కొరియా తీసుకెళ్ళు, జపాన్ తీసుకెళ్ళు, చైనా తీసుకెళ్ళు అంటుంది. ఇప్పుడు పూర్తిగా యుద్ధం వల్ల విపరీతంగా టికెట్లు అయితే బియాండ్ ఇమాజినేషన్ ఉంది. సో మేము ముగ్గురం కలిసి చైనా వెళ్ళి చైనాలో 3 రోజులు ఉండి, అక్కడి నుంచి జపాన్ వెళ్ళి అక్కడ ఒక 5 రోజులు ఉండి, అక్కడి నుంచి కొరియా వెళ్ళి అక్కడ 3 రోజులు ఉండి రావడానికి నా ఎస్టిమేట్ $10,000 అవుతుంది. సో ఆలోచిస్తే $10,000 వర్తా కాదా వెకేషన్ అని. అంటే ఫ్యామిలీతో వెకేషన్ వర్తే. అనుష్క కూడా $10,000 అని చెప్తే వదిలేనన్నా ఇక్కడ కెరీబియన్ వెళ్ళిపోదాం, మంచి రిసార్ట్ తీసుకుందాం అంటది. సో ఆలోచిస్తాను. అది మేలో ఇంకా టైం ఉంది కదా, మనం నెక్స్ట్ మంత్ కానీ మనం అంత ముందు ప్లాన్ అన్నీ అక్కర్లేదు. సో $10,000 ఖర్చు పెట్టి వెకేషన్ వెళ్ళాలా లేదా ఆలోచిస్తాం, ఓకేనా? సో మన చెక్ అయితే సుఖాంతం, వెరీ వెరీ హ్యాపీ. అంటే మరీ 300 తక్కువ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది గైస్ మన వీడియో. సో మీరు కూడా సంతోషం అనుకుంటా. నా హేటర్లు అయితే బాధపడి ఉంటారు. చాలా కొంతమంది కామెంట్లు పెట్టారు, మంచి పని అయింది, నీకు ఇలాగే జరగాలి అది ఇది అని. వాళ్ళందరికీ చెప్తున్నా, కొంచెం డబ్బులు మిగిలి అంతా అయిపోయింది. ఎగ్జాక్ట్ కార్ తీసుకున్నా. ఆ తర్వాత ఏది నా తాడు, ఏది నా బ్లాక్ తాడు ఒకసారి ఏది గుర్తుందా? బ్లాక్ తాడు వేసుకున్నామని, ముస్లిం తాడు. అందరూ ఎక్కడికి వెళ్ళినా ఆ తాడు ఎందుకు వేసుకున్నావు, ఆ తాడు ఎందుకు వేసుకున్నావు అని. అదేమైందంటే తాడు తెగిపోయింది. అది నేను శబరిమల వెళ్ళినప్పుడు అదే వేసుకున్నా, తిరుపతి వెళ్ళినప్పుడు అదే వేసుకున్నా, అయోధ్య రామ మందిర్ వెళ్ళినప్పుడు అదే వేసుకున్నా, కామాఖ్యకి వెళ్ళినప్పుడు అదే వేసుకున్నా, అన్ని టెంపుల్స్కి ఇదే వేసుకున్నా. మొత్తానికి తాడైతే రిపేర్ చేసేసాం. మళ్ళీ ముల్లా అయిపోదన్నమాట. ముల్లా రవి. ఆ తోటలో ఏది పడిలేదు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఏమో అని అదే కుట్టాను. ఇది చెప్తున్నాం కదా, ఇదంతా నిజమా కాదా తెలియదు, సైకలాజికల్. నిజమే. సో మొత్తానికి ఇది వేసుకున్నప్పటి నుంచి నాకు కామాఖ్య మెయిన్. కామాఖ్య టెంపుల్ వెళ్ళినప్పుడు అలా దశ తిరిగిపోయింది.
అది అందుకే నేను 2 సార్లు 3 సార్లు వెళ్ళాను. ఆ తర్వాత నేను వెళ్ళడమే కాకుండా ఎన్ని వేల మంది వెళ్ళారో మన వలన నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు నేను ఇచ్చిన రెఫరెన్స్లు తెలిసిపోతుంది. సో కామాఖ్య, జై కామాఖ్యమా. ఆ తర్వాత ఇది కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఈ తావీజ్ నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నానో నేను చెప్పను, ఒక సీక్రెట్ ప్లేస్ నుంచి తెప్పించుకున్నా. సో ఇది మొత్తానికి ఫిక్స్ చేసాం. దీన్ని మళ్ళీ టై చేసుకుంటా. సో నెక్స్ట్ వీడియో నుంచి ఇది కనిపిస్తుంటే మీరు ఫీల్ అవ్వకండి, మళ్ళీ అడగండి నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా, నువ్వు క్రిస్టియనా అని. నా రిలీజన్ ఏంటో మీకు ఎప్పటికీ తెలియకపోతే చెప్పినా ఇంకా అర్థమైందా. సో ఇది గైస్ ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది టైము. సో లేట్ అయిపోయింది. సో హోమ్ బ్లాగ్స్ కాంటెంట్ ఫ్లైన్ చేయడం చాలా కష్టం. మర్చిపోయింది నాకు అది ఆ కింగ్స్ పికిల్స్ తీసుకురా ఒకసారి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం, స్టాక్ మార్కెట్ గురించి చేద్దామా. ఒక్కసారి ఇరాన్ వార్లో ఒకసారి ఇరాన్ యుద్ధంలో ఏం జరిగింది, దానివల్ల స్టాక్ మార్కెట్ ఎలా అతలాకుతలం అయింది, ఇదంతా డ్రామానా, ఇదంతా ఇన్సైడర్ ట్రేడింగ్గా అనుకొని చేసుకుంటారా, వీటి గురించి ఇంకో వీడియో చేస్తాను. అంతవరకు మర్చిపోకుండా నా 2 ఛానల్స్, రవి తెలుగు ట్రావెలర్ ఒకటి, రవి గ్లోబల్ వరల్డ్ అని ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. మర్చిపోకుండా 2 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video.